మహాకాశములను అందలి సమస్తమును సృజించిన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. భయపడుకుడి, వారిని చూచి దిగులు పడుకుడి. నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్నెడబాయడు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 6వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవుడు జీవము కలిగిన దేవుడై ఉన్నారు. తన బిడ్డల పక్షమున సమస్త కార్యములను కూడా చేయగలిగిన దేవుడై ఉన్నారు. కనుక ఇది నాన్న నీకు ఆయనిస్తున్న అభయం ఏమిటి అంటే, మోషేతో మాట్లాడిన దేవుడు ఆ దినములలో మోషేకి భరోసా ఇచ్చి, మోషేకు తన ఆజ్ఞనిచ్చి, వాగ్దానమునిచ్చి నడిపించిన దేవుడు ఇది నాన్న నీకు కూడా దేవుని పేరట ఇస్తున్న వాక్కు ఏమిటి అనగా, భయపడకుడి. నీ జీవితంలో నీవు దేని కొరకైతే దిగులు చెందుతూ భయపడుతూ ఉన్నావో వాటన్నిటినీ కూర్చి నీకు ఆయన ఇస్తున్న సమాధానము ఏమిటి అనగా, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే. నీ సృష్టికర్త అయిన దేవాది దేవుడు నీ పక్షమందున్నారు. కనుక నిన్ను ఎన్నడూ ఆయన విడువను, ఎడబాయను అని నీకు వాగ్దానము చేస్తూ ఉన్నారు. నీ జీవితంలో వస్తున్న ప్రతి విధమైన శోధనల నుంచి, ఇబ్బందుల నుండి, భయముల నుండి కూడా నీకు విడుదలను కలుగచేసి నీ పక్షమున నేనున్నానని వాగ్దానమిచ్చిన దేవుడు ఎప్పటికీ కూడా నీకు జయమునే అనుగ్రహిస్తారు. విజయము నీది, సమాధానము నీది. ఎందుకంటే భయపడుకుడి అని చెప్పిన దేవుడు నీకు భయములను బహుమానముగా ఇచ్చే దేవుడు కారు. కనుక ఆ సమస్త సమస్యల నుంచి, ఇబ్బందుల నుంచి నీకు విడుదలను కలుగచేసి నీ జీవితంలో నిజమైన సంతోషమును, నెమ్మదిని ఆయన తప్పక అనుగ్రహిస్తారు. నిన్ను విడువడు, ఎడబాయడు. ఎందుకంటే నీ చేతిని పట్టుకొనిన దేవుడు నిన్ను విడిచిపెట్టడానికి నీ చేతిని పట్టుకోలేదు. కనుక నీవు దేవుని వైపు చూడు. దేవాది దేవుడు తన దక్షిణ హస్తముతో నీ కుడి చేతిని పట్టుకొని నిన్ను నడిపిస్తూ ఉన్నారు. మోషే గారి జీవితంలో ఉన్నతమైన విజయములను ఇచ్చిన దేవుడు నీ జీవితంలో కూడా ఉన్నతమైన విజయములను తప్పక అనుగ్రహిస్తారు. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడై ఉన్నారు. గనక ఈ వాక్కును పట్టుకుని దేవుని సన్నిధిలో విశ్వాసంతో ప్రార్థన చేసి దేవుని నుంచి నీవు ఉన్నతమైన విజయములను తప్పక పొందుకొందువుగాక. దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. సింహాసన ఆసనుడైన దేవా, మీ ఘనమైన నామమును కొందరములు తండ్రి. మీ బిడ్డకు మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాం రాజా. ఈ బిడ్డ కొరకైతే ఈ వాక్కును సిద్ధపరిచి వినిపించి ఉన్నారో వారి జీవితంలోనూ కుటుంబంలోనూ కూడా నాయన మీరే ఉన్నతమైన విజయములను అనుగ్రహించండి. భయముల నుంచి, సమస్త విధములైన చింతల నుంచి విడుదల కలుగు చేయండి దేవా. నాయన మీరు ఒక్కసారి చేయి పట్టుకుంటే ఎన్నటికీ విడిచిపెట్టే దేవుడు కారు. గనుక బిడ్డ యొక్క చేతిని నాయన కుడి చేతిని మీ దక్షిణ హస్తంతో పట్టుకున్నారు. అందుని బట్టి వందనములు. మేలులతో వారి హృదయాలు తృప్తిపరిచి జీవింపచేయండి నాయన. ఈ దినము పుట్టినరోజు, వివాహ దిన మహోత్సవంలో జరుపుకొంచిన బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో నడిపించమని సమస్తమును మీ కృపాహస్తములకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. జీవాధిపతి అయిన దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.